పరిశుద్ధ దినమున ఈ ఆరాధనా దినమున ఎన్ని అయినా మనం ఇలాగ ఇంత ప్రశస్తమైనటువంటి ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం దగ్గర మొదలు పెడతాం. అలాగే 14వ వచనాన్ని కూడా మనం ఆలోచిద్దాం. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి బోధ, మొదలుపెట్టినటువంటి బోధ, దీనిలో రెండు సంగతులు ఆలోచించారు ఆయన. మన గురించి రెండు సంగతులు చెప్పారు ఆయన. ఈ రెండు మీరే అన్నారు. ఏంటో ఆ రెండు మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలరా మనం ఇక్కడ ఆలోచిద్దాం దీన్ని. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే సంగతి చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా సాత్విక్ సారు, ఎదురుగున్నటువంటి మా సాత్విక్ సారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తూ పెద్ద విందు భోజనం తయారు చేశారు. చాలా కాస్ట్లీ భోజనం 1,00,000 రూపాయలు ఖర్చు అయింది భోజనాన్ని. కానీ సరుకులు బట్టి కట్టించేటప్పుడు దాంట్లో సాల్ట్ ప్యాకెట్ చేయడం మర్చిపోయారు. వంటోడు కూడా చూసుకోలేదు. మొత్తం సరుకులను తీశారు, వంట చేశారు. వంటలో సాత్విక్ సారు ఉప్పు మర్చిపోయారు. మొత్తం సరుకులన్నీ 40,000 రూపాయల సరుకులు అయినాయి. కానీ ఉప్పు ప్యాకెట్ అంట 15 రూపాయలు. పోనీ 2 వేసినా 30 రూపాయలు. కానీ సరుకులు 40-50 వేలు పెట్టి సరుకులు తెచ్చి, 50 వేలు పెట్టి చికెన్ తెచ్చి, ఇంకో 100 రూపాయలు, ఇంకొక 50 వేలు పెట్టి మేకలు తీసుకొచ్చి కోసి అంత వంట చేసినాక దాంట్లో 30 రూపాయల ఉప్పు తీసుకురాలేకపోవడం వల్ల ఏమైందంటే ఆ ఫుడ్ తినడానికి పనికిరాలి. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. మరి దాంట్లో ఏం మిస్ అయిందంటే 30 రూపాయల సాల్ట్ మిస్ అయింది. ఆ సాల్ట్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ ఫుడ్ ఎవరు తినలేకపోయారు అసలు. అంటే ఒక పెద్ద విందు భోజనం చేయాల్సి వచ్చినా, మనం ఇంట్లో వంట చేసుకోవాల్సి వచ్చినా, మన వంటలో వాడుకోవాల్సినటువంటి వాటన్నిటిని విషయాల్లోకి అత్యంత తక్కువ ఖరీదైనటువంటిది ఉప్పు. అంతేనా దావి సార్? మనం కొనే ఆయిల్ ప్యాకెట్ కంటే ఉప్పు చాలా తక్కువ. మనం ఇంట్లో కొనే కేజీ కందిపప్పు కంటే ఉప్పు చాలా తక్కువ. ఉల్లిగడ్డల కంటే ఉప్పు తక్కువ. ఇలాగ అన్నిటికంటే తక్కువైనటువంటి ఉప్పు మనం ఆ వంటలో వేయలేకపోవడం వల్ల ఏమైందంటే ఆ వంటని మనం తినలేకపోయాం. ఎంత శ్రేష్టంగా వండుకున్నా కూడా దాన్ని తినలేము. ఇప్పుడు ఉప్పు దేనిలో వాడతామని అర్థమైంది మనందరికీ. దేనిలో వాడతారు? దేనిలో? వంటలలో. కూరలేండి, బగారా పడితే అన్నంలో కూడా, లేకుంటే ఏదైనా స్వీట్ చేయాల్సి వస్తే స్వీట్లో కూడా. అంటే దీని అన్నింటికీ సందర్భం ఏంటంటే ఉప్పుని వంటలలో వాడుకుంటారు. అంతేనా సునీత? అంతే వాడుకుంటారా? అంతేనా? ఇంకేమన్నా ఇంకెక్కడైనా వాడతారా ఉప్పుని? కేవలం వంటలు వండుకోవడంలోనే ఉప్పును వాడు. సుధాకర్ సార్ ఓకేనా దీనికి? మీరు దీనికి కట్టుబడి ఉన్నారా? కానీ యేసుప్రభు ఏం చెప్పారా ఇప్పుడు దీనిలో? యేసుప్రభు ఏం చెప్పారు? ఎక్కడ ఉప్పు అయి ఉన్నారు మీరందరూ అని చెప్తున్నాడు ఆయన. వంటలో కాదండి, వంటలో కాదు, లోకమంతటిలో. లోకమంతటిలో మీరు ఇప్పుడు నేను అదే చెప్పిన 1,00,000 రూపాయలు వంట చేస్తే 15 రూపాయలు 30 రూపాయలు సాల్ట్ ప్యాకెట్ లేకపోతే వంటకు టేస్టే రాలేదు. కానీ ఎన్నికలైనటువంటి మనం, భూమి మీద ఎన్నికలైనటువంటి మనం ఈ లోకానికి ఉప్పు లాంటి వాళ్ళము అని చెప్పారు యేసు. ఒకవేళ దాని కిందనే చెప్పారు. ఏమన్నారంటే ఒకవేళ ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందింది, ఇక మళ్ళీ దాని ఎందుకు మనకు వచ్చిందని క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేసి ఏం చెప్పారంటే ఇప్పుడు అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కివేయబడి. దీని గురించి మళ్ళీ మనం ఎప్పుడు ప్రతిసారి చెప్పుకునే ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. ఈ శరీరం ఎప్పుడు విలువైనది అంటే దీనిలో ఆత్మ ఉన్నప్పుడే విలువైనది. ఈ ఆత్మ ఎగిరిపోగానే దీన్ని ఏం చేస్తాం మనం? తీసుకుపోయి మట్టిలో కలిపేస్తాం. అలాగనే ఉప్పులో ఆ సారం ఉంటేనే ఆ ఉప్పు. ఆ ఉప్పులో సారం కరిగిపోయి పాడై వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇక దాన్ని బయట పారవేసి. పిల్లలు మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి విషయం చెప్తాను. సుధాకర్ సార్, ఏ కిరాణా కొట్టుకైనా వెళ్ళండి, ఉప్పు యాడ్ ఉంటుందో తెలుసు.
పైకి ఉంటుంది. ఒకవేళ వాడు షెడ్ కరెక్ట్ వేయలేదు అనుకుందాం, వర్షాలు పడ్డాయి అనుకుందాం, లోపల ఉన్నటువంటి సారం అంతా కరిగిపోయి ఒకటి గడ్డలు మిగిలినాయి అనుకుందాం, ఏం చేస్తాడు దాన్ని? కానీ దానిలో సారం ఉన్నప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో అదే మాత్రమే ఆ వండినటువంటి ఆ ₹1,00,000 వంట కానీ 2,00,000 వంట కానీ దానికి విలువ ఏదంటే కేవలం ఉప్పు వల్ల. అట్లాంటి ఉప్పు మీరు అన్నారు. ఎక్కడ మీరు ఈ ఉప్పు మీరు ఇలాంటి గుణగణాలను కలిగింది ఎక్కడ? లోకంలో మీరు ఉప్పు. మీలో ఆ గుణం లేకపోతే నేను దీనికోసం మనం ఎలాంటి ఉప్పో ఆ టేస్ట్ మనకి ఎందుకు వచ్చిందో యేసు ప్రభు మన గురించి నువ్వు ఉప్పు అని ఎందుకు చెప్పారో ఆలోచిస్తాను నేను ఒకసారి. పాత నిబంధన కాలంలో బాగా వెళ్ళిపోదాం. ఆదికాండం దగ్గర 18 అధ్యాయంలో వెళ్ళిపోతాం. ఒక మనిషి ఉప్పులాగా ఎలాగో సారం కలిగి ఉంటాడో ఆలోచించడానికి నేను పాత నిబంధన గ్రంథంలో పోయి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుంటాను. అక్కడ ఏమైందంటే దేవుడు తన దూతలను పంపించి సొదొమ గొమొర్రా పట్టణాలు అది బలత్కారంతో నిండిపోయి దుర్మార్గంతో నిండిపోయాయి కనుక వాటిని అగ్నిగంధకాల్లో కాల్చేయాలనుకున్నారు. వేటినో తెలుసా కన్నా? సొదొమ గొమొర్రా అనే పట్టణం. అప్పుడు అబ్రహాం అక్కడ ఉండి దేవుడితో కొంచెం డిస్కషన్ పెట్టాడు, చిన్నది రిక్వెస్ట్ పెడుతున్నాడు దేవుడితో. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు చాలా శక్తిమంతుడివి, నీ తీర్పులు చాలా న్యాయమైనవి, నువ్వు చాలా అద్భుతమైనటువంటి సర్వశక్తిమంతుడవు. ఇప్పుడు అలాంటి నీవు ఈ దుష్టులందరితో పాటు సమానంగా నీతిమంతులను కూడా ఎంచి వాళ్ళని కూడా నాశనం చేస్తావా? నీకు ఇలాంటి చెడ్డ పేరు రావద్దని దేవుడితో చిన్న ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ చేసి 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 చివరికి ఏమన్నారంటే, అయ్యా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో వదిలేస్తావా నాశనం చేయకుండా అని అడిగారు. సరే, దేవుడు కూడా అబ్రహాం విషయంలో సంతోషపడి ఓకే, ఒక 50 మంది కనపడ్డారనుకో, నీకు ఇచ్చిన మాట కోసం ఆ 50 మంది కోసం నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా అగ్నిగంధకాల్లో కాల్చకుండా వదిలేస్తాను పో అన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు చాలా ఆయనకు సంతోషం కలిగిన ఒక పక్క ఇంకొక బాధ కూడా కలిగింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒకవేళ దాంట్లో ఇంకొక 5 తగ్గారనుకో ఒప్పుకుంటావా? ఇంకొక 5 మంది తగ్గారనుకో, అయినా సరే వాళ్ళ కోసం వీళ్ళని కాపాడుతావా? పో, నువ్వు అడిగావు 45 అయినా ఓకే అన్నారు. మరికొద్దిసేపట్లో మళ్ళీ ఆలోచించి, అయ్యా, నేను ఎక్కువ మాట్లాడుతున్నానని నువ్వు అనుకోవద్దు, దయచేసి నా విన్నపాన్ని నువ్వు మన్నించు. ఇఫ్ ఒకవేళ అక్కడ 40 మందే ఉంటే అన్నారు. 18 అధ్యాయం 20 నుంచి 33 దాకా. ఒకవేళ 40 మందే ఉంటే అన్నాడు. సరే పో, నీకు మాట ఇచ్చాను కాబట్టి 40 మంది అయినా సరే అక్కడ 40 మంది నీతిమంతులు కనపడ్డా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాపో అన్నారు. మళ్ళీ వెళ్ళి, అయ్యా, ఒకవేళ 30 మంది ఉంటే సరే పో, అయినా సరే నువ్వు అడిగినావు కాబట్టి 30 ఉన్నా వదిలేస్తా పో అన్నాడు. అయినా డౌట్. మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ, అయ్యా, ఒకవేళ 20 మందే ఉన్నారనుకో అప్పుడు అన్నాడు. ఎక్కడ మొదలు పెట్టాడో తెలుసా ఈ బేరాన్ని? ఏం బేరం? అనుకో లాభం వచ్చి తల మీద తిరిగి వచ్చే బేరాలు కావు ఇవి. ఒక దుర్మార్గులందరి మధ్యలో ఉన్నటువంటి నీతిమంతుల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఈ నీతిమంతులను బట్టి ఆ దుర్మార్గుల్ని కాపాడు, వాళ్ళని రక్షించు, ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ మనం అని. ఇప్పుడు 30 దగ్గరకు వస్తే మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ దేవుడితో, అయ్యా, ప్లీజ్ ఈ ఒకసారి క్షమించరండి, ఇఫ్ ఒకవేళ 20 మందే ఉన్నారనుకో అన్నాడు. సరే ఓ, నీకోసం 20 మంది అయినా సరే చేస్తాను. మళ్ళీ ఇదే చివరిసారి, ఇదే లాస్ట్ సారి, ఇక నిన్ను అడగను అని ఏమన్నాడో తెలుసా? కేవలం ఒక 10 మంది ఉన్నా కాపాడతావా పట్టణాన్ని? సరే అన్నాడు దేవుడు. అయినా సరే తీరా చూస్తే అక్కడ 10 మంది కూడా అబ్రహాము పడినటువంటి ప్రయాసంతో వ్యర్థమైపోయింది. ఇప్పుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాటని నేను మీకు అర్థం చేయడం కోసం, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం అబ్రహాం ఎగ్జాంపుల్ తెచ్చుకుంటాను. నేను దుష్టుల కోసం కూడా పోరాటం చేస్తున్నాను.
నాశనమైనటువంటి వాళ్ళు, బలాత్కారంతో నిండిపోయిన వాళ్ళు నాశనానికి అర్హులైనటువంటి వాళ్ళని కూడా తిరిగి కాపాడుకోవడం కోసం దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే 10 మంది కూడా కనపడలేదు. ఎవరున్నారో తెలుసు అక్కడ? ఎవరు లేకపోవడం వల్ల దేవుడు ఏం చేశారంటే లోతుని, ఆయన భార్యను, ఆ కుమార్తెలు ఇద్దరిని, వాళ్ళని మాత్రం 4 ఉన్నారు అక్కడ. ఆ 4 మీరు అందరూ బయటకు వచ్చేయండి, వెనక్కి తిరిగి చూడకుండా మీరు వెళ్ళిపోండి అంటే, వాటిలో ఉన్నటువంటి లోతు భార్య ఆ అమ్మాయి ఏం చేసిందంటే, దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దామన్నా అనుకొని ఏం చేసింది, వెనక్కి తిరిగి ఏమైందో తెలుసా దావే సార్? వెనక్కి తిరిగి చూడగానే మళ్ళీ అక్కడ ఉప్పు మానం తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు స్తంభం అయిందని చెప్పేశారు. అందరికీ రోల్ మోడల్ అయిందండి. ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అబ్రహాంకి ఏంటంత కష్టం? ఎందుకు వాళ్ళందరినీ కాపాడాలని, ఎందుకు వాళ్ళందరినీ రక్షించాలని, ఎందుకు ఆయనకు తాపత్రయం? మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి, మీరు లోకంలో ఉప్పై ఉన్నారు. ఇప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం ఒకసారి. యేసుప్రభుని లూకాసు వార్త 23:34 మనం వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. మనం లోకానికి ఏ విధంగా ఉప్పుగా ఉన్నామో, ఏ విధంగా ఉండాలో, ఏం చేస్తే మనం లోకానికి ఉప్పు అయి ఉంటామో మనం తెలుసుకోవడం కోసం ఇప్పుడు లూకాసు వార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళందరినీ నువ్వు క్షమించాలి. ఏ సందర్భం తెలుసా? శిలువ మీద మరికొద్ది నిమిషాల్లో చనిపోతాడనగా ఆయనని చంపడానికి 2 రోజుల ముందు నుంచి ప్రయాసపడి ఆయనని హింసించి, దూషించి, ఆయనను అవమానం చేసి, అపహాస్యం చేసి, ముఖం మీద ఉమ్మేసి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనని అపహసించిన తర్వాత పచ్చి చెట్టును ఒకదాన్ని కొట్టి శిలువగా మేకులుగా దాన్ని ఆ శిలువను తయారు చేసి భుజం మీద పెట్టి మోపిస్తూ మొయ్యలేకుండా కొనడంతో కొడుతూ తీసుకొచ్చినటువంటి వాళ్ళను 3 మేకుల మీద వేలాడ తీసినటువంటి ఆ ప్రజలందరిని గురించి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా నిజంగా వాళ్ళకి ఏం తెలియదు, నిజంగా వాళ్ళకు కాబట్టి వాళ్ళకి తెలియక చేస్తున్నారు వాళ్ళ తప్పు అని. నిన్న కూడా నేను ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తున్నా, తెలియక చేస్తున్నారు తప్పు. నేను చేసేది నిజమే అని అనుకుంటుంటారు వాళ్ళంతా. తప్పు చేస్తున్నప్పుడు అని, లేకుంటే ఏదన్నా మనం ఒక అలవాటుగానో పొరపాటుగానో ఏదైనా సంగతులు చేస్తున్నప్పుడు కానీ నేను ఒక 50 చెట్టు అనుకున్నాం. నా దగ్గరకు వచ్చి నువ్వు తీయకుండా అని ఎవరన్నా అడిగితే తీయకుంటాను. నేను 50 చెట్టు ఉన్నాయి, అసలే నా 50 చెట్టు నేను, నా గుణగణాలే నా 50 చెట్టు నేను ఎలా ఉండగలుగుతాను? నేను వెళ్ళి అదే చెప్తున్నాను. యేసుప్రభు వెళ్ళి ఏమన్నా అడుగుతున్నాను తెలుసా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు. ఆ ఒక్క మాటతోనే వాళ్ళందరి ఎడల తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఏంటో వెల్లడి చేసేసారు లోకానికి. ఒక్క మాటతోనే చంపేస్తుంటే వాళ్ళు అయ్యా వీళ్ళ సంగతి ఎందుకు చూడాలని చెప్పలేదు ఆయన. వీళ్ళకి శిక్ష అయ్యి వీళ్ళని అవమానం చేయి, నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ రక్షించడానికి వస్తే వీళ్ళు నాకు పనిష్మెంట్ వేస్తున్నారని దేవుడి దగ్గర గోజాడలేదు ఆయన. చంపేస్తుంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియలేదు, అందుకు చంపడానికి వచ్చారు వాళ్ళు. అంతే, తెలిస్తే ఎందుకు వస్తారు వాళ్ళు? రక్షకుడిని నేనని వాళ్ళందరూ రక్షించడానికి వచ్చాననే సంగతి వాళ్ళకి నిజంగా తెలిస్తే వాళ్ళు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తారు? నిజంగా తెలిస్తే వాళ్ళు నన్ను ఎందుకు చంపుతారు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియకపోవడం వల్లనే నన్ను చంపేస్తున్నారు. వాళ్ళని క్షమించండి. మీరు లోకంలో ఉప్పు ఉన్నారంటే మీలో ఉన్నటువంటి ఉప్పు గుణలక్షణం ఏంటో చూస్తున్నాను నేను. ఇందాక అబ్రహాం దగ్గర అదే చూసాము, ఇప్పుడు యేసుప్రభు దగ్గర కూడా ఇదే చూస్తున్నాను. నేను ఇంకో విషయాన్ని మీకు ఆలోచిస్తాను, మీరు దీన్ని ఇలాగే పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకుంటే రెండో సంగతి ఆలోచిస్తాను నేను. మత్తయి సువార్త 5:14 మత్తయి సువార్త 5:14 ఉన్నటువంటి 2 సంగతి. ఇక్కడ నాకు ఏం చెప్పారంటే, మీరు లోకంలో ఉప్పై ఉన్నారని చెప్పి ఇప్పుడు మళ్ళీ మన గురించే ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? మీరు లోకమునకు ఊరికే జనరల్గా ఇదే మనం నైట్ ప్రేయర్ పెట్టామనుకుందాం, ఇక్కడ ఈ బిల్డింగ్లో నైట్ ప్రేయర్ పెట్టామనుకుందాం, మనం లైట్లన్నీ వేసుకుంటే ఈ వెలుగు ఎక్కడ దాకా పోతుంది?
ఎక్కడికి వచ్చింది ఈ వెలుగు? ఈ రూమ్కే పరిమితం. ఒకవేళ కరెంటు బల్బు ఇంకా స్థాయి పెంచితే ఇంకా ఈ పక్కన కొంచెం ఈ కిటికీలోంచి పడ్డటువంటి అంతవరకే పరిమితం ఆ వెలుగు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు ఎలా ఎంటైర్ లోకానికి అంతటికి మీరు వెలుగు అని చెప్తున్నారు. ఎంటైర్ లోకం అంతటికి మీరు అంటే ఎవర్రా? ఇందాక కూడా మనం చూసాం, మీరు అనగా మీరు లోకంలో ఉప్పై ఉన్నారని చూసాం. ఇప్పుడు మళ్ళీ మీరు లోకానికి వెలుగై ఉన్నారని చూస్తున్నాం. మీరు అంటే ఎవరు? మీరు అనగా ఎవరు? క్రైస్తవులు, దేవుని పిల్లలు, క్రీస్తుని పోలి నడిచేవారు, క్రీస్తుని ధరించుకుని వారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినటువంటి వారు, వీళ్ళని గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీరు లోకానికే ఉప్పు అని, మీరు లోకానికి వెలుగు అని. ఈ రెండు సంగతులు కూడా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు యేసుప్రభు. మీరు 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 అంటూ మెన్షన్ చేసినటువంటి ప్రతి మాట ఆ రోజు అక్కడ శిష్యులతో చెప్పారులే, కానీ ఈరోజు అది మనందరికీ ఉండదు. బయట ఉన్న వాళ్ళకి కాదు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి సంఘం లోపల ఉన్నటువంటి వాళ్ళ గురించి. ఇప్పుడు ఈ వెలుగును గురించి నేను ఆలోచించే ముందు నేను మీకు మనం ఎలాగో వెలుగు ఆలోచిస్తాను. నేను మీ మధ్యలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అని చెప్పాను. నేను ఇందాక ఏం చెప్పాడంటే ఆయన మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటున్నారంటే తన గురించి తాను నేను లోకమునకు వెలుగును అన్నారు. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఆలోచిస్తాను నేను. మేము ఆయన వలన విని ప్రకటించు సువర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని. నేను ఈ ప్యాటర్న్ ఆలోచిస్తున్నాను మీ మధ్యలో. ఇందాక యేసుప్రభు ఏం చెప్పారంటే మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే నేను లోకానికి వెలుగు అని చెప్పారు. ఇప్పుడు యోహాను గారు పత్రిక రాసినప్పుడు ఏం రాశారంటే దేవుడు వెలుగు. అట్లా మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్తాయి కదా, చాలా అద్భుతమైనటువంటి ఒక పాయింట్ చెప్తాను. యేసుప్రభు మన గురించి చెప్పారు. మనం ఎక్కడ వెలుగు అని చెప్పారు? ఎవరికి వెలుగు అని చెప్పారు? లోకానికి వెలుగు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మనం వెలుగు అని. యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన కూడా సేమ్, కానీ దేవుని గురించి చెప్పాల్సి వస్తే లోకానికి దేవుడు వెలుగు అని చెప్పలేదు. ఏమని చెప్పారు? దేవుడు వెలుగు అసలే. దేవుడు లోకానికి వెలుగు అని చెప్పలేదు సుధాకర్ సార్. దేవుడు అసలే వెలుగు అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ నేను పైనుంచి కింది దాకా ఆలోచిస్తున్నాను. దేవుడు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఆయన తన కుమారుని ద్వారా లోకానికి ఇచ్చేసారు. అలా వెలుగు లోకానికి ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి ఏం చెప్పారంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇప్పుడు చదువురా ప్రియాంక, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును అని. ఇప్పుడు అందువల్ల ఏమైందంటే మనం క్రీస్తులో ఉండడం వలన క్రీస్తుకు ఉన్నటువంటి ఆ వెలుగు మనలోనికి వచ్చేసి దేవుడు వెలుగు. ఆయన పంపినటువంటి కుమారుడు దేవునిలో ఉన్నాడు కనుక, దేవునితో ఉన్నాడు కనుక ఆయన ఆ వెలుగుని ఇక్కడ లోకానికి తెలియజేయడానికి వచ్చాడు కనుకనే ఆయనలో ఆ వెలుగు పెట్టి పంపించారు దేవుడు. ఇప్పుడు ఆయనతో కలిసి అంటుకట్టబడి ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన కట్టిన సంఘంలో సభ్యులుగా చేర్చబడినటువంటి మనమందరం కూడా ఈ లోకానికి వెలుగు. ఇది మీ అందరికీ అర్థం కావడం కోసం ఇంకొక అద్భుతమైన ప్యాటర్న్ తెస్తాను. దేవుడు 400 సంవత్సరాల 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలందరినీ విడిపించి తెచ్చినాక మోసేని రమ్మన్నారు, రా కొండ మీదకి రా, నీతో పని ఉందన్నారు. వెళ్ళినాక అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజల కోసం ఇవ్వడం కోసం అక్కడ పైన 40 రోజులు ఉన్నారు మోషే. ఇప్పుడు ఏమైందంటే కింద ఉన్నటువంటి ఈ జనసమూహం ఏమనుకుంటున్నారంటే ముసలాయన, చాలా వయసు కలిగిన ఆయన, పైకి పోయాడు, ఇంతవరకు రావట్లేదు,
ఉన్నాడో లేడో, మనమందరం దేవుడు లేక అన్యాయం అయిపోతున్నాం కనుక మన కోసం ఒక దేవుడిని తయారు చేసుకుంటాం. అందుకోసం ఏం చేశారంటే అందరి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతటినీ పోగు చేసి దానిని కరిగించి ఒక దూడ బొమ్మని చేశారు. దేంతో? బంగారం. ఎక్కడ బంగారం అది? వాళ్ళ ఆడవాళ్ళ మెడల్లోనూ మగవాళ్ళ మెడల్లోనూ ఉన్నటువంటి బంగారాన్ని తెచ్చి కరిగించి ఒక దూడ బొమ్మని చేసి దాని మధ్యలో పెట్టుకొని ఏమని ఎగురుతున్నారో తెలుసా దాని చుట్టూ వాళ్ళు? ఐగుప్తులో నుండి మమ్మల్ని కాపాడి రక్షించి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని ఎగురుతున్నారు. దేవుడిని ఒక రూపం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవుడు భూమి కలుగును కాకుండా కలిగినటువంటి ఆ భూమిలోంచి వచ్చినటువంటి ఒక లోహాన్ని దాన్ని కరిగించి బొమ్మ చేసి ఇదే దేవుడు అనేది. ఇది ఇలా జరుగుతున్నప్పుడు మోషే పైనుండి ధర్మశాస్త్రం తీసుకొని కిందికి దిగుతున్నారు. అవునా? మోషే పైనుండి ధర్మశాస్త్రం తీసుకొని కిందికి దిగుతున్నప్పుడు మోషే ముఖము ఎలా ఉంది? ఈ ప్రశ్న ఎదుర్కోండి. ధర్మశాస్త్రం తీసుకొని దేవుని దగ్గర ఆ 40 రోజుల తర్వాత ధర్మశాస్త్రం తీసుకొని ఆ 2 పలకలు తీసుకొని కొండ దిగుతూ వస్తున్నప్పుడు మోషే ముఖము ఎలా ఉంది? మహాప్రకాశమానంగా వెలుగుతూ ఉంది ఆ ముఖం. యాడ్ నుంచి వచ్చింది ఆ వెలుగు? ఏరా నువ్వు యాడ్ నుంచి వచ్చింది ఆ వెలుగు? దేవుడితో గడపడం వల్ల, దేవుడి సన్నిధిలో ఉండడం వల్ల, దేవుడు చెప్పిన కార్యాన్ని చేయడానికి పూనుకొనడం వల్ల ఆ దేవునిలో ఉన్నటువంటి వెలుగు మనిషిలో కూడా వచ్చేసింది. అందుకే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారంటే తన కుమారుల్లో ఆ వెలుగుని పెట్టారు. తనలో ఉన్నటువంటి దేవుడి వెలుగు కనుక ఆ వెలుగుని తన కుమారుల్లో పెట్టి మనకి ఇచ్చేశారు. అందుకే నేను లోకానికి వెలుగు అని చెప్పాడు ఆయన వచ్చి. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు వెలిగించడానికి వచ్చాను నేను అన్నాడు. ఆ తర్వాత వెలిగింపబడిన వారందరినీ బట్టి సంఘములలో ఉన్న వాళ్ళందరినీ గురించి ఎవరైతే వెలిగించబడ్డారో ఆ వెలిగింపబడ్డ వాళ్ళందరినీ బట్టి మీరు లోకానికి వెలుగు. సరే, దీనికోసం మంచి అద్భుతమైన ప్యాటర్న్ చేస్తాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మేమందరం కలిసి లాజరయ్య గారి సమాధి దగ్గర పోయాం. వెనక నుంచి సత్యానందమయ్య గారు 4 కట్టల క్యాండిల్స్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే దావీదు సార్ ఏం చేశారంటే దేవుడికి అగ్గిపెట్టి తీసి ఒక క్యాండిల్ వెలిగించారు. మిగతా ఆ ఒక్క క్యాండిల్తో 4 కట్టల క్యాండిల్స్ వెలుగుతాయా ఎరగవా? పోనీ ఇంకొక 4 కట్టలు తీస్తే అవి కూడా వెలుగుతాయా వెరగవా? ఈ ఒక్క క్యాండిల్తో, ఈ ఒక్క ప్రవృత్తితో దీనిని మనం వెలిగించి పెట్టుకుంటే ఇది 100,000 కొవ్వొత్తులకు వెలుగుని ప్రకాశించేలాగా అది వెలిగిస్తుందా వెలిగించదా? మరి నువ్వు అదే అని చెప్పారు కదా, నువ్వు వెలుగు అన్నావు కదా. నువ్వు ఎదుటివాడిని వెలిగించే అవకాశం నీకు ఉందా లేదా? ఉందా లేదా? ఒకవేళ ఉన్నట్టయితే నువ్వు ఎందుకు వేరే వాళ్ళని వెలిగించట్లేదు? అసలు నీ వెలుగును పక్కవాడి ముందు ఎందుకు ప్రదర్శించట్లేదు? అసలు నీ వెలుగులోనికి చీకట్లో ఉన్నవాడిని ఎందుకు గుంజుకొని రావట్లేదు? నువ్వు అసలు నువ్వు చేయకుండా ఉంటే నువ్వు వెలుగు అని ఎలా అనుకుంటావు? నేనేం మీ అందరికీ తప్పు పడడానికి రాలే. మీలో ఉన్నటువంటి గొప్ప రాజ లక్షణం ఏంటో చెప్పడానికి వచ్చాను. మీరందరూ రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు మీరు అని చెప్పడానికి వచ్చాను నేను. మీరందరూ దేవుని పిల్లలు. మీరందరూ ఏమనుకుంటామంటే మేము ఎందుకు ఎన్నిక లేని వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం అని అనుకుంటాం. కానీ పనికిరాని నిన్ను ఎన్నుకున్నారు దేవుడు ఆయన తన పని కోసం. ఎన్నిక లేని వాళ్ళు, ఎందుకు కొరగాని వాళ్ళు, ఎదుటి వాళ్ళ చేత చీత్కరింపబడ్డ వాళ్ళు, తృణీకరించబడ్డ వాళ్ళని దేవుడు ఎన్నుకొని పైకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు దావీదు గారు తన జీవితంలో ఒక సంఘటన గురించి చెప్పాడు. తాను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు పెరిగి ముసలివాడిని అయిపోయాను అన్నాడు. చిన్నవాడి దగ్గర నుంచి ముసలివాడి దగ్గర మధ్యలో ఉన్నటువంటి వయసు అంతటిని గురించి చెప్పాడు ఆయన. ఓ 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వయసు, చిన్నప్పటి నుంచి ముసలితనం వచ్చినాకన్నా. ఇంత పెద్ద ఈ కాల పీరియడ్లో ఆయన
కనిపెట్టలేని సంగతి ఉందట ఒకటి. ఏంటంటే దేవుని నమ్మిన ప్రజలు విడువబడుట కానీ వాళ్ళ సంతానము అడుక్కోవడం కానీ నాకు కనపడలేదు అన్నాడు ఆయన. ఎంతకాలం పీరియడ్లో, ఎంత పీరియడ్లో? చిన్నప్పటి నుంచి ముసలాడు చచ్చిపోయేదాకా ఉన్నటువంటి ఈ పీరియడ్ మొత్తం ఆయన ఈ 60-70 సంవత్సరాలు చూసినా కూడా ఆయన కంటికి కనపడలేదట ఈ విషయం. ఏంటట? దేవుని నమ్మిన ప్రజలకు, దేవుడిని ఆనుకొని బ్రతుకుతున్నటువంటి ప్రజలు విడువబడుట కానీ వారి పిల్లలు అడుక్కోవడం కానీ ఆయన. ఒకవేళ మనం అడుక్కు తినే స్థాయిలో ఉన్నాం అనుకుందాం, మనం ఎవరన్నట్టు అర్థం, మనలో ఏమి లేదని అర్థం. నేను పోయేసరికి కూడా అంతకుముందు కూడా అదే చెప్తున్నాను నేను. ఏంటంటే మీరు మీ కుటుంబాల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయో ఆలోచించండి. మీకు దేవుడు తోడున్నారు కదా, కష్టం రాకూడదు కదా, అయినా మీ ఇంట్లో ఎందుకు వస్తుంది కష్టం? ఎందుకంటే మనమంతా పేతురు లాంటి జీవితాన్ని జీవించేస్తాం. నీళ్ళ మీద మనిషి నడవలేడనే సంగతి తెలుసు, అయినా సరే నేను ఉన్నాను, నేను వస్తాను, నేను నీకోసం అని అంటే ఆయన రా అంటే మాత్రం నీళ్ళ మీద నడిచినటువంటి ఆయనే, ఒక మనిషికి సాధ్యం కానీ ఫీట్ జరిగించినటువంటి ఆయనే, మనిషి సాధ్యం లేనటువంటి, మనిషి చేయలేని పనిని కూడా చేయగలిగినటువంటి ఆయనే ఆ కాసేపట్లో ఎందుకు మునిగిపోతున్నాడో తెలుసా? మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిపి, మొదట్లో ఉన్నటువంటి విశ్వాస పరిణామం తగ్గిపోయింది కనుక మళ్ళీ నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఒక మనిషి నీళ్ళ మీద నడవగలడా? ఎంత మాత్రం నడవలేదు. చిన్న రాయి తీసుకెళ్ళి నీళ్ళ మీద వెళ్ళి తేలిద్దా? మరి పేతురు ఒక 60-70 కేజీల బరువు ఉన్నటువంటి పేతురు గారు యేసు ప్రభుతో సమానంగా నీళ్ళ మీద నడుచుకుంటే రాగలిగాడా లేదా? ఇది ఎక్కడ శక్తితో నడిచాడు ఆయన? మరి ఎందుకు అలా నడిచేసినటువంటి ఆయన ఎందుకే క్షణాల్లోనే మళ్ళీ ఎందుకు మునిగిపోతున్నాడు నడవలేక లోపలికి నీళ్ళలో? మీ విశ్వాస పరిణామం చాలా గొప్పగా ఉండాలని అందుకు చెప్తున్నా ఈ సంగతులన్నీ. చెప్తాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇది అసాధ్యమైనటువంటి సంగతి. నీలో విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టడై ఉండుట, దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను అందరికీ, కేవలం అందరికీ, వెతుకు వారందరికీ ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి కదా. నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల నీ ఇంట్లో కష్టాలు, నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోయి నా దేవుడు నాకున్నారు, నాకు కావాల్సిన నా దేవుడు ఇస్తారని నువ్వు నమ్మలేకపోవడం వల్ల, నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడడం వల్ల నీ ఇంట్లో ఆర్థికపరమైన కష్టాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి కష్టాలు, బాధలు, బంధువుల శ్రమలు, స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన శ్రమలు, కష్టాలు మీ ఇళ్లలో. అవన్నీ పోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నీ దేవుడు నువ్వు అడిగితే ఏదైనా నీకు ఇచ్చేస్తారు. నా దేవునితోనే నేను ఉంటాను, నా దేవునితోనే నా జీవితాన్ని ముడిపెట్టుకుంటాను, నా దేవునితోనే నేను కలిసి నడుస్తాను. ఈ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలి. అప్పుడు నువ్వు లోకానికి వెలుగు, అప్పుడు నీవు లోకానికి ఉప్పు, అప్పుడు నీ ద్వారా అనేక మంది, 100 మంది, 1000 మంది వెలిగిపోతారు. ఇప్పుడు యేసులో చెప్పినటువంటి ఇంకొక మాట దగ్గరికి వెళ్ళిపోతాను. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నా సింహాసనం ఇస్తాను. నేను జయించాను లోకాన్ని. నేను లోకాన్ని జయించడం ద్వారా ఏం జరిగిందంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది కనుక ఇప్పుడు తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను అన్నాడు. అంతకుముందు ఆ సింహాసనం ఎవరిదట? తండ్రిది. అంత సర్వాధికారం కలిగినటువంటి ఆ సింహాసనం మీదకు యేసు ప్రభు లోకాన్ని జయించడం ద్వారా ఆ సింహాసనం ఆయనకు దక్కిందండి. ఇప్పుడు ఆ ఖాళీ చేయబడ్డటువంటి ఆ సింహాసనము ఎవడైతే లోకాన్ని జయిస్తాడో వాడిని. నీకు కావాలా వద్దా సింహాసనం? సింహాసనం కావాలా వద్దా? నేను సాత్విక్ సార్ని అడుగుతాను.
సింహాసనం నీకు కావాలి కదా, కావాలి కదా. అది ఎక్కడుందో తెలుసా మీకు? ఆ సింహాసనం ఎక్కడుందో తెలుసా? పరలోకపు పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? పట్టణంలో ఉన్నటువంటి సింహాసనం నీకు ఇస్తానని చెప్తే ఆ సింహాసనం మీద నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే ముందు నువ్వేం చేయాలంటే లోపల ప్రవేశించాలి. లోపల ప్రవేశించాలంటే అంత ఆశామాష ఏం కాదు. ఇప్పుడు సపోజ్ మా సుధాకర్ సార్ని, మా కన్నారావుని వీళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక కొత్త సినిమా వచ్చింది అనుకుంటాను, రిలీజ్ ఉందనుకుంటాను. వీళ్ళు 4-5 రోజుల ముందు ఏం చేస్తారంటే వీళ్ళు ఆన్లైన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో టికెట్లు బుక్ చేసేసి దానికోసం కొంత సొమ్ము చెల్లించి అక్కడ సీట్ని, ఇప్పుడు వాళ్ళు ఏ టైం పోయినా అది ఖాళీ ఉంటుందా ఉండదా, వాళ్ళు ఒకవేళ పోకపోతే సినిమా అయిపోయిందాక అది ఖాళీ ఉంటుందా ఉండదా? ఎందుకు? కొంత వెల చెల్లించి దానిని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు కనుక. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వు అక్కడ సీట్ని నువ్వు రిజర్వ్ చేసుకుంటే ఆ సీట్ నీకోసం ఉంటుందా ఉండదా? మరి రిజర్వ్ చేసుకోవాలా వద్దా? చేసుకోకుండానే ఏం పర్లేదులే, నాకు పరలోకంలో దేవుడు ఉన్నారులే, నాకు అది ఉన్నారులే, ఇది ఉన్నారులే అని నువ్వు అనుకుంటే అది నిజమా అబద్ధమా? ఆత్మవంచన అంటారు. నిన్ను నువ్వు మోసం చేసుకోవటమే, నిన్ను నువ్వు మోసం చేసుకోవటమే. పరలోకం ఫ్రీగా దొరికిద్దని అనుకుంటే ఆఫ్టర్ ఆల్ సినిమాకి టిక్కెటే ఫ్రీ దొరకదు నీకు. పరలోకంలో సీట్ దొరికిద్దా? ఎంత కష్టపడితే దొరికిద్ది అది. భూమి మీద ఎలా జీవిస్తే, లోకానికి నువ్వు వెలుగుగా జీవిస్తే దొరికిద్ది అది. లోకానికి నువ్వు ఉప్పుగా జీవిస్తే దొరికిద్ది, అంతే. అంతకు తప్ప నీకు అది దొరికేదే కాదు. మనందరి మీద వెలుగు వచ్చిందని మనందరినీ లేపి లేకండి 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 మీ మీదకి వెలుగు వచ్చేసింది అని ఎప్పుడో పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పి పంపిస్తే ఇంకనూ మనం పండుకొని నిద్రపోవటమే. మేల్కునేది ఎప్పుడు, తేజరిల్లేది ఎప్పుడు, మన మీద వెలుగు ప్రకాశిస్తుందనే సంగతిని మనం గుర్తించేది ఎప్పుడు? అసలు ఇదే కదా యెషయా గారు 66 మొదటి వచనం చెప్పారు. ఇదే కదా. ఏం చెప్పారు చదవండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందండి. నీ మీద ఉదయిస్తుంది ఆ వెలుగు. యెహోవా మహిమ వెలుగు నీ మీద. ఇప్పుడు ఇక లేచి తేజరిల్లు, నువ్వు లేచి రెడీ అయిపోవంటే మనం అసలు రెడీయే కావు, ఎంత మాత్రం రెడీ. కానీ మనకు అది కావాలని అనుకుంటే దీన్ని వదిలిపెట్టుకుంటే కదా అది దొరికేది. ఒక చిన్న విషయం చెప్తే ఇప్పటికి నేను ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే ఒక హిందూ సహోదరుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయనకి ముహూర్త బలం ప్రకారం ఇవాళ వచ్చిందంట ఇంటికి స్లాబ్ వేసుకోవడం. ఆ ముహూర్తానికి ఇవాళ వచ్చింది. ఇప్పుడు దానికి మేస్త్రీలు ఎవరు? ఇజ్రాయెల్ సారు, జిమ్మా, రామారావు, వీడు ముగ్గురు కలిసి ఆ స్లాబ్లో పనిచేయాలి. మరి ఇక్కడ దేవుడు పని ఉందిగా, ఎలా? వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ అంతా నేర్పడం ద్వారా ఇవాళ ఏం జరిగిందంటే 6 గంటలకు వైరా వచ్చారు వాళ్ళు ముగ్గురు. 6 గంటలకు వైరా వచ్చి వైరాలో ముందు వర్షిప్ చేసి అక్కడ లాడ్ సఫర్ చేసి అక్కడ చేయాల్సినటువంటి ఆ 5 అంశాలతో కూడిన వర్షిప్ అక్కడ చేసి ఆ తర్వాత పోయారు వాళ్ళు. అదే వేరే రోజులు అనుకున్నాం, ఈ వాక్యం తెలియని రోజులు అనుకున్నాం. ఇజ్రాయెల్ సారు ప్రార్థన అయిపోయి పోయేవాడు. ఏంటంటే తప్పలేదు అయ్యగారు అనేవాడు. జిమ్మనికి ఈ నాలెడ్జ్ నేర్పకపోతే నేను ఆయన కూడా పని మానేసి వెళ్ళి ఏం చెప్పేవాడో తెలుసా? ఇక అది నాకు కుదరలేదు, ఇక అది అందుకే మీ ఫోన్ కూడా ఎత్తడం కుదరలేదు నాకు. కానీ ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ తెలిసిందో ముందు దేవుని కార్యం ఆ తర్వాత మా కార్యం అనుకున్నారు. 6 గంటలు లేచి వచ్చి ప్రార్థనలు అటెండ్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయి పనికి పోయారు. దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని ఈ సంగతులన్నింటినీ మేము ముందు చెప్తున్నాను. ముందు దేవుడు, తర్వాతనే ఏదైనా. దేవుని కార్యాన్ని మానేస్తే మాత్రం ఇది నీకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. నీకు విజయం వచ్చిందంటే మాత్రం ఇది అబద్ధం. నీకు ఎప్పటికీ విజయం దొరకనే దొరకదు. నీకు ఒకవేళ నేను ఇలా చెప్తే చూసిన అయ్యగారు మమ్మల్ని చెప్పిస్తున్నారట. నేనే చెప్పించట్లేదు.
మిమ్మల్ని శపించడానికి నేనంతటోని. నేను మీలాగానే ఉప్పు కారం తింటున్నాను. ఒకవేళ నేను గట్టిగా నేను అన్నా నాకు శాపాలు రావు, నా శాపం కూడా నీకు తగలదు. ఎందుకంటే నీలాంటో నేను కూడా ఇక్కడ ఉన్నంతసేపే నేను మీ అందరికీ తండ్రి. ఇక్కడ ఈ మాట చెప్పేంత వరకే మీ అందరికీ బాస్ నేను. ఇక్కడ దిగి వచ్చేస్తే నేనెంతో సురక్ష అంతే. నేను నాకు దేవుడి దగ్గర ఏం పెద్ద విలువ ఏం లేదు, అందరం సమానం ఉంటాం. అందుకే ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్తున్నారంటే, మీరు బాప్తిస్మము పొందక మునుపు, మీరు క్రీస్తు యేసుని ఎరగక మునుపు, మీరు దేవుడిని తెలుసుకొనక మునుపు మీరందరూ చీకటే అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు వెలుగు లోకానికి, అలా వెలిగింపబడినటువంటి మనము. ఒకసారి నేను వెళ్ళి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తాను. నేను ఒకసారి నేను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక, ఆ వెలుగు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువులో ఉంచి పంపించారు కనుక, ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి మనము, చీకటిగా ఉన్నటువంటి మనము కాస్త యేసు ప్రభువునందు వెలుగై ఉన్నాము. ఇప్పుడు మనలో ఆ వెలుగు ఉందని ప్రజలకు తెలిసేది, మనలో ఆ వెలుగు ఉందని ప్రజలు గుర్తించేదన. 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతున్నాయి. అవి నీలో ఉంటే నీలో వెలుగు ఉన్నట్టు కనబడుతుంది లోకానికి. ఏమేంటి? సమస్త విధములైన మంచితనము. మామూలు మంచితనం కాదట అది. సమస్త విధములైన అనగా నీ జీవితంలో 24 అవర్స్లో నువ్వు జీవించే ప్రతిదీ నీ మంచితనము. సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యము అనే వాటిలో. సత్యం అంటే వాక్యమే సత్యం అన్నప్పుడు వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు. సత్యం అనే దాంట్లో నువ్వు ఉండటం అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తులో ఉండుట. నీతి ఏంటి? మీకు ఏం కావాలో, ఏం తినాలో, ఏం తాగాలో ఇవన్నిటి గురించి ఆలోచించవద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. కాబట్టి ముందు మీరు చేయాల్సిన పని ఏమన్నాడంటే, రాజ్యమును నీతిని వెతకమన్నాడు. నీతి అనగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించుట. ఆ నీతి, సత్యము, సమస్త విధమైన మంచితనం నీలో ఉంటే అది. ఇప్పుడు మీ అందరికి ఒక మంచి మాదిరి చెప్తాం, ముగించేద్దాం. ఇక్కడే ముగించేద్దాం. దీన్ని లక్ష్మక్క కళ్ళు కనపడలేదు. కృష్ణన్నోళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు లక్ష్మక్క. నేను రాత్రి వచ్చాను, నేను ఒక పని మీద అక్కడ వచ్చినప్పుడు చీకట్లో, అసలే మామూలుగా కనపడదా ఆమెకు. చీకట్లో నేను ఒక బండి వేసుకొని వచ్చాను. పోతా లక్ష్మక్క దాని సార్ పక్కనే ఉన్నా, వినపడలేదేమో అంటాను. కాసు ఆడేసి వందనాలు అయ్యారు అంటుంది. నాన్న కనపడలేదా? నేను పిలిచిన పిలుపు వినపడిందా అంటే ఆమె నన్ను ఫైండ్ అవుట్ చేసింది. నేను ఒకసారి ఇలా పిలవగానే లక్ష్మక్క అనగానే అట్లా ఎవరు పిలవరావని నేను తప్ప. కాబట్టి వెంటనే ఫైండ్ అవుట్ చేసి. అలాగే మొన్న ఒక రోజు మేమిద్దరం కలిసి స్వరూప వాళ్ళ అమ్మాయి అన్నప్రాసనకు పోయినాం. మేము గార్లపాడు పోతే మధ్యలో ఒక చెట్టు నేను ఆగినాం. మేమిద్దరం ఆగినాం. మళ్ళా నేనేమి పెద్ద ఈ విషయాలని చెప్పడం కాదు, కానీ ఒక బ్రదర్ని మాలేసింది ఒక ఆయన. అట్నుంచి వచ్చి మా దగ్గర రాగానే ఆగిపోయి బ్రదరు. ఇప్పుడు నేను వాటి కింద నుంచి వచ్చినాను. ఏముంటుందో తెలుసా, ఊళ్ళో బొడ్రా వేస్తున్నాను. ఆ ఊర్లో హిందువులందరూ కలిసి బొడ్రా వేస్తారు. అన్నీ ఊరికి అటు ఇటు అన్నీ కడతారు కదా తోటలు వెళ్ళాలి. అటు నుంచి వచ్చింది బండి మీద పిల్లలు మా దగ్గరికి వచ్చి, మరి బ్రదరు ఇట్లా నేను దాని కింద నుంచి వచ్చినా రావచ్చా అన్నాడు. నన్ను ఎందుకు అడిగి ఉంటాడు ఆయన? నేను ఇంకో బ్రదర్లా కనమాట ఆయన. ఆ ఊరు కాదు, నేను ఏదో చిన్నమని కాలా, లేదంటే వైరా నాది. నేను గార్లపాడిపోతున్నా, మధ్యలో గార్లపాడు రాకముందు ఉన్నటువంటి ఊర్లో జరుగుతున్న సంఘటన ఇది. నా దగ్గరికి వచ్చి బండి అప్పి బ్రదరు నేను అట్లా దాని కింద నుంచి వచ్చినా రావచ్చా అని అడుగుతాను.
బాగా నవ్వి మేమిద్దరం కలిసి ఏం కాదు పో అన్నా. ఇప్పుడు బ్రదర్ అని మాల వేసినప్పుడు ఆ డ్రెస్ దేనికోసం వేసింది? ఎవరి కోసం వేసింది? దేవుడి కోసం వేసుకున్నావు కదా నువ్వు. నీ లెక్కల ప్రకారం దేవుడి కోసమే వేసుకున్నావు. మరి దేవుడు నీ దగ్గర ఉంటే ఆ జెండాల కింద నుంచి వస్తే ఏమైనా అయితే నీకు పాపం చెప్పేటోళ్ళు లేక చెడిపోయిందని ఆ పిల్లోడిని డైవర్ట్ చేసేవాడు, దాన్ని డైరెక్ట్ చేసేవాడు లేకపోవడం వల్ల ఆయనకు డౌట్ వచ్చింది. మాకు నువ్వు దీని కింద నుంచి వచ్చినా బ్రదరు ఏమైనా అయితే ఆడంట. ఏం కాదు రేపు పో అని దేవుడి అందరినీ దీవించి ఆశీర్వదించినాడు. మీరు లోకానికి వెలుగు అసలు. మిమ్మల్ని చూసి ఇంకొకటి ఏదన్నా మాదిరిగా ఉన్నారు. నిన్న కటింగ్ చేసుకోవడం పోయి ఆ సత్యం గారితో ఇదే మాట్లాడుతున్నాడు. అయ్యా 30 ఏళ్ల క్రితం నీకు తెలుసా? ఆయన పెద్దోడే కదా. నీకు 30 ఏళ్ల క్రితం తెలుసా ఈ అయ్యప్ప మాల వేయడం తెలుసా నీకు? లేదు అయ్యారు, ఇది ఈ మధ్య రీసెంట్గా ఒక 25-30 సంవత్సరాల నుంచే వచ్చింది, ఇది అంతకుముందు లేదన్న. అప్పుడు ఆ దేవుడు లేడా అన్నా. అప్పుడు ఆ దేవుడు లేడమ్మా అంటే కొత్తగా పుట్టుకొచ్చిండా కొత్త దేవుడా? మీరు ఇట్లా వేస్తుంటే మా వాళ్ళు ఇంకా హెచ్డిగా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెల్ల డ్రెస్సులు, బ్లూ డ్రెస్సులు, పింక్ కలర్ డ్రెస్సులు ఇలా వేస్తున్నారయ్యా, మిమ్మల్ని చూసి మా వాళ్ళు వేస్తున్నారు అని. ఇలాంటి బైబిల్ ఎక్కడ లేదని ఆయన కటింగ్ చేసినంతసేపు సత్యం గారికి ఇదే చెప్పి వచ్చినాను. మీ దగ్గర ఉన్నటువంటి సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం అనే గుణగణాలు నీలో ఉంటే నిన్ను చూసి ఇంకొకటి నీ దగ్గరకు వచ్చేస్తాడు అంతే. నీ వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఇదే చెప్పేశారు. ఏం చెప్పారంటే సమస్త విధమైనటువంటి మంచితనము, సత్యము, నీతి అనే దానిలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 16వ వచనంలో ముగించేది. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ముగించేయండి. అక్కడ మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయండి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయండి. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట, అనగా లోకము ఎదుట అని అర్థం. మనం ఎవరు మరి? దేవుని పిల్లలము, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము, పరిశుద్ధ జనాంగము. మనం అందరము రాజులైన యాజక సమూహం. మనం అందరం కలిసి లోకంలో ఉన్నటువంటి ప్రజల ఎదుట మన వెలుగుని ప్రకాశింపజేసే విధంగా మనం జీవించి పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రికి మహిమ కలిగించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీద మనం గొప్పగా చేయడానికే ఏర్పరచబడ్డటువంటి ప్రజలు మనమందరం. దీన్ని గమనించండి. ఇలా గమనించినటువంటి మనమందరము దేవునిని ఆనుకొని బతుకుదాం. దేవుని మీద విశ్వాసంతో బ్రతుకుదాం. దేవుడు ఉన్నారని ఒక గొప్ప నమ్మకంతో బ్రతుకుదాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మీకు. ఇది అవసరం అయిపోతున్నాను, తర్వాత లేదు ఇక మళ్ళీ అవకాశం నాకు. మొన్ననే సీనియర్ వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం కోసం మేము పోయి చూసి వచ్చాం. తర్వాత వాళ్ళు వచ్చారు. మొన్న చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి చూసి అప్పుడు ఎంత నువ్వు ఎంత ఇస్తావు, నేను ఎంత ఇస్తావు, ఇలాంటి మాటలు ఉంటాయి. తర్వాత నేనేం చెప్తున్నా అంటే మొన్న పోయి సీనియర్ వాళ్ళ దగ్గర కూర్చొని మన పెళ్ళి ఎలా చేయాలి, పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి, పెళ్ళిలో ఏం పెట్టాలి, మెనూ ఏంటి, మనం ఫలాంది పెడదాం, నువ్వు మా అందరికీ తల బ్లేజర్ పెట్టాలా, సూట్ పెట్టాలా, మాకు కూడా మీ అల్లుడికే పెడతాను, మాకు కూడా పెట్టాలా, ఇవి చెప్తున్నా. నేను వెళ్ళి అక్కడ విని మాకు ఆశీర్వాదం ఉంటాడు అక్కడ, చెన్నూరు ఆశీర్వాదం అని. ఏందన్నా నువ్వు అక్కడ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు సోమలింగానికి పేరు పెట్టడానికి వచ్చినావా ఏంటంటాడు నాకు. అసలు మాటలే కాలేదు, ఇంకా చూసుకోవటాలే కాలేదు, సగంలోనే ఉంది చూసుకోవడం. నువ్వేంది ఈ పెళ్ళి ఇలా చేయాలి, ఈ పెళ్ళిలో ఈ భోజనం పెట్టు, దీనిలో ఇదే అదే, మనం 1000 మందికి చేద్దాం, ఇలాంటి లెక్కలు వచ్చి నువ్వు లెక్కలు చెప్తూనే ఏందని అన్నాను. నేను అదే చెప్పాను, నీకు కనపడలేదు, నాకు కనపడుతుంది. నీకు కనపడలేదు అంతే, నాకు కనపడుతుంది. అంతకంటే గ్రాండ్గా, ఎందుకంటే ముందు మీరు అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నీకు ఉన్నప్పుడు నువ్వు ఊహించుకోవా? కనీసం ఈ మాత్రం ఊహ కూడా వద్దా నీకు? నువ్వు ఊహించుకో, దానికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. అందుకే పెళ్ళి ఎలా జరగాలో, ఏం చేయాలో, ఎవడెవరిని పిలవాలో నేను ముందు ఇక్కడికి వచ్చి క్యాల్కులేషన్ చేస్తున్నాను. నేను భోజనాల్లో ఏమేమి భోజనాలు పెట్టాలని. మా అమ్మాయి ఏడుస్తుంది, నాకు ఆట మాంసం కర్రీ పెట్టాలా, చికెన్ ఫ్రై పెట్టాలా,
ఫిష్ 65 ఫిష్ పెట్టాలి, బాయిల్డ్ ఎగ్ పెట్టాలి. నేను ఎన్ని చెప్తున్నా, ఒక ఫ్రూట్ పెట్టాలి, దాంట్లో మనం ఒక మిర్చి కానీ ఆలు బజ్జీ కానీ పెట్టాలి, బగారా పెట్టాలి, వైట్ రైస్ పెట్టాలి, సాంబార్ పెట్టాలి, పెరుగు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి. డాన్స్ చేస్తావు అన్న అన్నది నన్ను. నువ్వు ఆ పెళ్లి చేసేది అన్న, నువ్వు ఆ చేసేది పెళ్ళి అన్న. మేము ఎవరి దగ్గర పని చేస్తున్నామో నీకు తెలుసా అన్న. మేము మా యజమానుడి దగ్గర పని చేస్తున్నాం, మా యజమానుడు చాలా గొప్పవాడు, ఆయన దృష్టిలో ఇదంతా అసలు ఆయన దృష్టి. నువ్వు అది చేసేది పెళ్ళి, నీ కూతురు పెళ్ళి నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావా? నీకు ఏ ఉద్యోగం ఉందని చేస్తావు నీ కూతురు పెళ్ళి అన్న. దెబ్బకు మళ్ళీ వెళ్ళి నేను అదే చెప్తున్నాను మీ అందరు కూడా, విశ్వాసం లేకుంటే నువ్వు దేవుడికి ఇష్టలేకుండా రండి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలన్నీ పోవాలంటే కేవలం దేవుడికి పోతేనే సాధ్యమైంది, కేవలం దేవునితోనే సాధ్యమైంది. దేవుని అనుకుని ఉండండి. ఆదివారం పని మానేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఆదివారం పని మానేయండి. ఎంతలో పని ఉన్నా ప్రార్థన అయినాక పని చూసుకోండి. ప్రార్థనలో ప్రార్థన ఉన్నాక పని ఉందని నువ్వు బయటికి పోయినవా, దేవుడు నిన్ను కాపాడాలని నువ్వు కోరుకోవడంలో తప్పు. థ్యాంక్ యూ మీ అందరూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించేవాళ్ళు.